హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఎల్ఎన్ఏ లైఫ్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారు కదా? సో మీ అందరికీ తెలుసు కదా, నేను ఈ మధ్య రీసెంట్గా ట్రిప్ వెళ్ళొచ్చామని. ట్రిప్కి వెళ్ళినప్పుడు మనం మామూలుగా ఉంటామా? ఉండం కదా. సో మేము విజయవాడలో మా అన్నయ్య కూడా అందులో చేస్తారండి, ఒక సిల్వర్ జ్యువెలరీ రిలేటెడ్ షాప్ అన్నమాట. అక్కడికి వెళ్ళాము. వెళ్ళింది నార్మల్గానే, వెళ్ళింది ఒక పనికి, జస్ట్ ముందు మాట్లాడదామని. ఆ తర్వాత మా హస్బెండ్కి మీ అందరికీ తెలుసు కదా, ఇంతకుముందు చెప్పాను, వైట్ గోల్డ్ సిల్వర్ బ్రేస్లెట్ ఈ టైప్ ఎక్కువ నచ్చుతాయి గోల్డ్ కన్నా కూడా. సరే బ్రేస్లెట్స్ ఎప్పుడు విజయవాడ వెళ్ళినా మా అన్నయ్య దగ్గర తీసుకుంటాం, తన కలెక్షన్ నచ్చుతుంది అని చెప్పి మళ్ళీ అది చూద్దామని చెప్పి ఇంకా వేరేవి అలా అసలు డిఫరెంట్గా అన్నీ చూసామన్నమాట. మేమేం ఆర్డర్ చేసామో మీకు చూపిస్తున్నాను. యాక్చువల్లీ మాకు టైం లేదు, సో మా అన్నయ్యకి మాకు కావాల్సినవి చూస్ చేసుకుని కొరియర్ చేసామని చెప్పాము హైదరాబాద్కి. మీరు వీడియోలో చూస్తున్నారు కదా. అండ్ మేము ఏదైతే వెడ్డింగ్కి వెళ్ళామో తను మా క్లోజ్ ఫ్రెండ్ కాబట్టి మేము ముందే ఫిక్స్ అయ్యాము, వాళ్ళు హైదరాబాద్ వచ్చినప్పుడు ఇంటి దగ్గర గిఫ్ట్ ఇద్దాము, అక్కడ హడావిడిలో వద్దు అని చెప్పి. బాబుతో అటు ఇటు ట్రావెల్ ఇదంతా కష్టం అవుతుంది అని. ఇదేమి కొలాబ్ కాదు కాబట్టి, మా పర్సనల్వి కాబట్టి నేను షాప్వి ఇవేమి డీటెయిల్స్ ఇవ్వట్లేదండి. బట్ ఎవరికైనా నచ్చుంటే కనుక చెప్పండి, నేను కంపల్సరీ కనుక్కొని మీకు ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తాను. యాక్చువల్లీ ఏంటంటే ఇది మా ఫ్రెండ్కి ఏదైనా కొంచెం మంచిగానే ఇవ్వాలి అనుకున్నాం మేము గిఫ్ట్, బట్ ఇది అని అప్పుడు ఫిక్స్ అవ్వలేదు. అక్కడికి వెళ్ళగానే మా అన్నయ్య చెప్పింది ఏంటంటే, మీకు వీడియోలో చూపిస్తున్నాను కదా, ఆ పైన రేక్ అంటే వినాయకుడిది దేవుడిది ఏదైతే రేక్ ఉందో ఆ రేక్ కూడా గోల్డ్ అని చెప్పారు. సో అది మనకి బిల్లో అంటే దాని రిఫరెన్స్ బిల్ అనమాట, నేను అది చూపిస్తున్నాను అక్కడ. ఆ బిల్ అని చెప్పారు. ఆ పైది మనకి పక్కన ఆకులు అంటే ఎంత ప్రొజెక్ట్ అవుతుందో తెలియదు కానీ వినాయకుని కింద ఎలుక అన్నీ కూడా పైన రేక్ అండి, మొత్తం గోల్డ్ కాదు ఆఫ్ కోర్స్, అదంతా కూడా ఒరిజినల్ గోల్డ్ సో అని చెప్పారు. అందుకే మా ఫ్రెండ్కి ఇవ్వాలనుకున్నాము. బట్ గణేష్ కాదండి, ఫస్ట్ నుంచి కూడా మేము ఏదైనా కొంచెం వెంకటేశ్వర స్వామి ఇలాంటిది ఇద్దామని ప్లాన్లో ఉన్నాము. సో ఎలాగో ఇది నచ్చింది కదా అని చెప్పి ఇందులో మేము లార్డ్ వెంకటేశ్వర తీసుకున్నాము. ఇది మాకు ఇంట్లోకి అని చెప్పి తీసుకున్నాం అన్నమాట. సో అది ప్యాక్ చేయించుకున్నాము. ఇందులో ఏంటంటే చాలా డిఫరెంట్ సైజెస్ ఉన్నాయండి. సో సైజు బట్టి మీకు గోల్డ్ అనేది మారుతుంది కాబట్టి వెయిట్ కాస్ట్ పడుతుంది. ఇవి మేము తీసుకున్నవైతే ఈచ్ వన్ వచ్చి అరౌండ్ 38 or 39 అండి, కరెక్ట్గా గుర్తులేదు. బట్ మా అన్నయ్య ఉన్నారు కాబట్టి మాకు కొంచెం ప్రైజెస్ తగ్గాయి. అండ్ ఇంకా కొంచెం పెద్దవైతే కనుక 5, 6, 9 అంటే మన బడ్జెట్ బట్టి, ఇంకా దీనికన్నా చిన్నవి కూడా ఉన్నాయి. సో ఇది ఏంటంటే బ్యాక్ సైడ్ మీకు చూపించినట్టుగా కింద స్టాండ్ కింద పెట్టుకోవచ్చు, లేదు అంటే కనుక మనం హోల్ పెట్టుకోవచ్చు కదా, ఇప్పుడు నెయిల్ కానీ మేక్ కానీ ఏదైనా పెట్టి. సో 2 విధాలా ఇచ్చారు మీకు వీడియోలో చూపించినట్టుగా. మాకు ఇది నచ్చింది, మీకు ఎలా అనిపించిందో చెప్పండి. ఎవరైనా ఇంతకుముందు ఆల్రెడీ ఇలాంటివి పర్చేస్ చేశారా? మేము ఇంతకుముందు సిల్వర్లో చేసామండి, బట్ గోల్డ్ అయితే ఇదే ఫస్ట్ టైం ఇలాగా, అంటే పైన వచ్చి 916 ప్యూర్ గోల్డ్ రావడం, లోపల వేరేది పెట్టడం అనేది. అండ్ నేను మీకు చెప్పాను కదా గణేష్తో పాటుగా మేము వెంకటేశ్వర స్వామిది కూడా తీసుకున్నాము అని. ఇది మా ఫ్రెండ్ కోసం తీసుకున్నామండి. ట్రస్ట్ మీ, నాకు అసలు అంటే చాలా బాగా అనిపించారు దేవుడు చూడగానే మనకి. అంటే నాకు వీడియోలో మీకు గ్లాస్ వల్ల మా బాబు కారు ఇవన్నీ వస్తున్నాయి కానీ మిర్రర్లో, బట్ మీరు చూస్తే నేను కొంచెం దగ్గరికి ప్రొజెక్ట్ చేసి చూపించడానికి ట్రై చేస్తున్నాను. మీకే అర్థమైపోతుంది చూడగానే ఒక ఫీలింగ్ అంటారు కదా, దేవుడిని చూస్తున్న ప్లెజెంట్ ఫీలింగ్. ఇప్పుడు కనిపిస్తున్నారు కదా, అలా అనిపించారండి, చాలా బాగా నచ్చింది. సో వాళ్ళు న్యూలీ మ్యారీడ్ కాబట్టి నేను డెఫినెట్గా వాళ్ళకి పాజిటివ్గా ఉండాలి అని చెప్పి ఇవ్వాలి అనుకున్నాను, అందుకే ఇది తీసుకున్నాను. మీ అందరికీ ఎలా అనిపించిందో నాకు చెప్పండి. అండ్ గైజ్ ఇప్పుడు వెడ్డింగ్ సీజను, హౌస్ వార్మింగ్లు ఇవన్నీ చాలా నడుస్తున్నాయి. అక్కడికి వెళ్ళడం కన్నా ముందు ఏ గిఫ్ట్ ఇవ్వాలా, ఎంత హెల్ప్ అవుతుంది ఇవ్వాలి, ఇవే అయిపోతున్నాయి. ఎవరికైనా కొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీలో మంచి ఐడియాస్ ఉంటే చెప్పండి, కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ చేయండి. సో నా నెక్స్ట్ వెడ్డింగ్స్కి నెక్స్ట్ అకేషన్స్కి హెల్ప్ అవుతాయి. అండ్ మీ అందరికీ నా ఐడియా నచ్చిందా ఈ గిఫ్ట్ది, అవునో కాదో చెప్పండి. ఇప్పుడు రియల్ వరల్డ్కి వద్దాం మనం. చెప్పాను కదా మా హస్బెండ్ బ్రేస్లెట్స్ కోసం అని చెప్పి. సో చూసామన్నమాట. మా హస్బెండ్ బ్రేస్లెట్స్తో పాటుగా నేను టోరింగ్స్ కూడా చూసుకున్నాను, మీకు చూపిస్తాను నేనేం తీసుకున్నాను అనేది. ఇది మా హస్బెండ్కి రుద్రాక్ష, తనకి ఎక్కువ కొంచెం రుద్రాక్ష టైప్ నచ్చుతాయండి, చైన్స్ అయినా బ్రేస్లెట్స్ అయినా ఏవైనా. సో ఎందుకో తెలియదు, ఇది చూడగానే బాగుందన్నారు. తను యాక్చువల్లీ ఏదో ఒకటే తీసుకుంటా అన్నారు, బట్ మనం అమ్మాయిల మాగం కదా,
అన్నీ గొడవ చేస్తాం కదా. సో లేదని చెప్పి 3 తీసుకోమని చెప్పి 3 చూస్ చేసుకున్నాము. అందులో ఇది ఫస్ట్ వన్ అనమాట. మీకు ఎలా నచ్చింది? అండ్ ఇంకొకటి ఏంటంటే రుద్రాక్ష చాలా సెంటిమెంట్ అంటారు కదా చాలామంది. సో కొంచెం అందుకని చెప్పి మేము కొంచెం జాగ్రత్తగా తీసుకుంటాము. నెక్స్ట్ ఇంకా అక్కడ పట్టీలు, అఫ్కోర్స్ సిల్వర్ జ్యువెలరీ షాప్ అంటే ఇవే కదండి ఉండేవి. అంటే హౌస్ వార్మింగ్కి ఇలాంటి వాటికి ఇచ్చే గిఫ్ట్స్ మన బడ్జెట్ ప్రకారంగా అన్నీ ఉంటాయండి. బట్ మాకేం అవసరమో అంతవరకే. ఆ గిఫ్ట్ అనుకోకుండా నచ్చింది కాబట్టి ఇంక అలా చూసాము. ఇది ఇంకొక బ్రేస్లెట్, ఇది మా హస్బెండ్కి బాగా నచ్చిందండి. ఫస్ట్ చూడగానే ఏదో స్క్రూస్ లెక్క ఉంది ఏంటిది అన్నారు. నా చేతికి అంత తెలియట్లేదు, బట్ మా హస్బెండ్ చేతికి చాలా బాగుంది. నాకు కూడా చాలా నచ్చింది అనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇది కొంచెం లైట్ వెయిట్, సో దానివల్ల ఇంకొంచెం బాగా అనిపించింది. తనకి ఏంటంటే కొంచెం హెవీగా ఉంటాయి నచ్చవు. ఎందుకు ఇంత హెవీవి, లైక్ అంటే నార్మల్గా ఉంటే బాగుంటాయి కదా అంటారనమాట. ఇవి నా టో రింగ్స్ అండి. నాకు టోస్కి కింద పాదాలకి రింగ్స్ ఎక్కువ ఉండవు, త్వరగా పడిపోతుంటాయి. సో నేనేం చేస్తానంటే ఇప్పుడు మీకు వీడియోలో చూపిస్తున్నాను కదా, కింద కొంచెం ప్రెస్ చేసుకునేలాగా ఉండేలా తీసుకుంటానమాట. నావి కొంచెం చాలా సన్నగా ఉంటాయి పాదాలు, అవి పడిపోకుండా ఉండడానికి. మధ్యలో మీకు కనిపిస్తుంది కదా, అది నేను కొంచెం సైడ్కి ప్రెస్ చేసేస్తాను. దానివల్ల ఏంటంటే ఫింగర్కి గుచ్చుకోదు, అట్ ద సేమ్ టైము మనకి పడిపోకుండా ఉంటుంది. సో ఎలాగో మనం పెట్టేదే అకేషనల్గా, అంటే ఇంట్లో పెట్టుకునేవి జస్ట్ నార్మల్ రింగ్సే కదా, చుట్టులు అంటారు కదా, అవే ఉంటాయి కదా. ఇవి ఎప్పుడో అకేషనల్గా పెడతాం కాబట్టి నేను అలా డిజైన్ ఉండేవి చూస్ చేసుకున్నాను. మీకు ఎలా అనిపించినాయో చెప్పండి. బై ద వే నా మెహందీ ఎలా ఉందండి, బాగుందా? సో ఇప్పుడు ఇంకొక వెడ్డింగ్ ఉంది ఈరోజు నైటే. ఇది మార్నింగ్ వీడియో చేస్తున్నాను, మీకు ఈవినింగ్కి వచ్చేస్తుంది. నేను వెడ్డింగ్కి కూడా అటెండ్ అవ్వను. దీనికి ప్రీవియస్ డే హల్దీ అండ్ మెహందీ జరిగింది మా అపార్ట్మెంట్లో. సో అందుకని చెప్పే బాగుంది కదా. సో ఇది ఇంకొక పెయిర్ ఆఫ్ టో రింగ్స్ అండి. ఇవన్నీ కూడాను. ఇంకొక బ్రేస్లెట్ ఉంది, అది కూడా నేను మీకు చూపిస్తాను. ఇదిగోండి మీరు వీడియోలో చూస్తున్నారు కదా. సో ఇవి ఏంటంటే ఇప్పుడే కాదండి, ఇంతకుముందు కూడా మేము విజయవాడ వెళ్ళినప్పుడు మా అన్నయ్య దగ్గర, అంటే వాళ్ళ షాప్లో మేము తీసుకున్నాం అన్నమాట. మా హస్బెండ్కి అక్కడ తీసుకున్న బ్రేస్లెట్ చాలా నచ్చింది. దాని తర్వాత ఏ బ్రేస్లెట్ కొన్నా అంతలా నచ్చలేదు. మేబీ అక్కడ వెరైటీస్ బాగున్నాయో లేకపోతే మేము కనెక్ట్ అవుతున్నామో మాకు తెలియదు. అఫ్కోర్స్ ఇంకా చాలా చోట్ల బాగుంటాయి, జస్ట్ మాకు అనిపించిందే చెప్తున్నాను. అందుకే అక్కడికి వెళ్ళిన ప్రతిసారి మ్యాక్సిమం మిస్ అవ్వకూడదని అనుకుంటాము. ఇది చాలా నచ్చిందండి నాకు, మా హస్బెండ్కి ఇద్దరికి కూడా. కానీ మా హస్బెండ్ వద్దనేసారు, ఎందుకంటే అది కొంచెం ఓవర్ వెయిట్ ఉంది, వద్దు హెవీగా అనిపిస్తుంది అన్నారు. నేను ఓకే అన్నాను, బట్ తెలియకుండా నేను తర్వాత యాడ్ చేయించేసాను కొరియర్ పెట్టేటప్పుడు. ఇప్పటికీ ఇంకా మా హస్బెండ్కి తెలీదు. ఈరోజు ఇప్పుడు వీడియో మీ అందరితో పాటుగా తను కూడా చూసి తెలుసుకుంటారు. ఎందుకంటే నేను ఇది ఇప్పుడు మార్నింగ్ అన్బాక్సింగ్ చేస్తున్నప్పుడు కూడా తను లేరు, ఆఫీస్కి వెళ్ళారు. సో డెఫినెట్గా తను కూడా సర్ప్రైజ్ అవుతాడని నేను అనుకుంటున్నాను అన్నమాట. ఇందాక నాకు వినాయకుడిని పూర్తిగా క్లియర్గా ప్రజెంట్ చేయడం తెలియలేదని చెప్పి ఇప్పుడు నేను మీకు చూపించాను. సో మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. సో ఇంతకుముందు కూడా ప్రీవియస్గా మంచి బ్యూటిఫుల్ వీడియోస్ ఉన్నాయి. మీ అందరికీ నచ్చితే కనుక డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. అండ్ వీటన్నిటిలో మీకు ఏది బాగా నచ్చిందో కూడా నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ అంతేకాకుండా నేను ప్రతిసారి చెప్తున్నట్టుగా ప్లీజ్ బీ సేఫ్ గైస్, ప్లీజ్ టేక్ కేర్, ప్లీజ్ బీ సేఫ్, అండ్ బాయ్.